అందరికీ నమస్కారం. సో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈ బైక్లను దొరకడానికి కారణం మన ఎస్ఐ గారు. అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించండి అండ్ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా షేర్ చేయండి. 2024లోనే అయినాయి. అందులో ఇంకా 12 వెహికల్స్ మనకి డీటెయిల్స్ తెలియట్లేదు. బట్ రిమైనింగ్ వెహికల్స్ అన్ని కూడా 2024లోనే అఫెన్స్ అయినాయి. 24లో సారీ 26 వెహికల్స్ 2024 లొకేషన్ లో పోయినాయో ఆ లొకేషన్ మనం చెక్ చేసుకోండి ఉంటుంది. సో ఈ నెంబర్ ప్లేట్లు ఒకటి, మాస్క్ ఒకటి పెట్టుకొని అఫెన్స్ నైబర్హుడ్ లో ఉన్నా సరే మాకు ఇన్ఫార్మ్ చేయండి. మీ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్ వస్తుంది అండ్ ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఆ బండి ఎవరిని చెక్ చేస్తాం. మీలో కూడా కొంతమంది బండ్లు పోయి ఉండొచ్చు, అవన్నీ కూడా దొరుకుతాయి. కానీ దానికి ఏంటంటే పబ్లిక్ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు మీ ఇంట్లో జరగలేదు కదా, మీ బండి సేఫ్ అనుకోవద్దు. మీరు ఇవన్నీ ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ మీ బండ్లు కూడా పోతుంది. అండ్ దొంగ బండ్లు ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ బండ్లు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా డాక్యుమెంటేషన్ మొత్తం ఉందా లేదా అని తెలుసుకొని కొనుక్కోవాలి. చాలా చెక్ పోస్టులు పెడుతున్నాము అండ్ ఆ చెక్ పోస్ట్లో భాగంగా వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. ఆ వెహికల్ చెకింగ్లో ఈ పర్టికులర్ అఫెండర్ని మనము ఈ కూత్తోడి భానుచందర్ అనే అఫెండర్ని మనం పట్టుకోవడం జరిగింది. ఆయన్ని వెరిఫై చేసి అతని వేరే బోర్డ్స్ అన్నీ కనుక్కుంటే సుమారుగా 26 బైక్లు థెఫ్ట్ చేసినట్టుగా మనకు అతను కన్ఫెస్ చేయడం జరిగింది. అండ్ 26 బైక్లు కూడా ఈరోజు మనం దాన్ని రికవరీ చేసుకొని మనము పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినాము. ఈ 26 బైక్లు కూడా చూస్తే కూడా ప్రతి ఒక్క బైక్ కూడా నెంబర్ ప్లేట్ ఫస్ట్ తీసేయడం అతని మెయిన్ థింగ్. నెంబర్ ప్లేట్ తీసేయడము లేకపోతే నెంబర్ ప్లేట్ ఇచ్చేయడము, ఇది చేసుకొని అతను చాలా తక్కువ ధరకి పబ్లిక్ అమ్ముతాడు. సో ఈ అఫెన్స్ అన్ని కూడా చాలా వరకు అతను మన ఏరియాలో కాకుండా ఈ ఓయూ సిటీ, మేడిపల్లి, ఉప్పల్, నాగోల్ ఈ ఏరియాలో ఎక్కడైతే మెట్రో స్టేషన్స్ ఉన్నాయో ఆ మెట్రో స్టేషన్ దగ్గర లాక్ చేసిన బండ్లు అతని టార్గెట్. ఆ బండి ఓపెన్ చేసుకొని దాన్ని ఇమ్మీడియట్గా ఒక కస్టమర్కి ఏమైనా పట్టుకొని నాకేదో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నేను 10,000కి అమ్ముతున్న బండిని, మళ్ళీ మిగతా డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత మిగతా డబ్బులు ఇవ్వమని చెప్పేసి అతను అమ్మడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ మేము రికవర్ చేసిన 26 బండ్లు కూడా అతను అలాగే అమ్మినట్టు మనకు తెలుస్తూ ఉంది. అందులో కొన్ని బండ్లు ఓనర్స్ మనకి ఇంకా ఐడెంటిఫై కావడం లేదు. వాళ్ళందరినీ కూడా ఆ బండ్లన్నీ కూడా 102 CRPC కింద కోర్టులో సబ్మిట్ చేస్తాము. ఎవరన్నా సరే వాళ్ళ బండ్లు పోయినట్టుగా ఇవే బండ్లను వాళ్ళు ఐడెంటిఫై చేస్తే దాన్ని సెక్షన్ ఆల్టర్ చేసుకొని దాన్ని కూడా 379లో సెక్షన్ చేసుకొని దాన్ని కోర్టు ద్వారా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ పర్టికులర్ అఫెండర్ కూడా ఇంతవరకు గతంలో కూడా అతను అఫెన్స్ చేయడం జరిగింది. బట్ దాని తర్వాత అప్పుడు ఒకటే అఫెన్స్ చేసినాడు, దాని తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్గా 26 దొంగతనాలు చేసినాడు. ఇతని మీద కూడా మేము స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటున్నాం అండ్ పీడీ యాక్ట్ కూడా మనము దీన్ని ప్రపోజల్ కూడా పంపడం జరుగుతుంది. సో పబ్లిక్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, నెంబర్ ప్లేట్ లేని బండి మీ ఊర్లో కానీ మీ పక్కింట్లో కనిపిస్తే ఐదర్ అది క్రైమ్ చేయడానికి యూజ్ చేస్తున్న వెహికల్ అని మీరు అనుకోవాలి, లేదా క్రైమ్ చేసి ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన వెహికల్ మీరు అనుకోవాలి. ఇది అందరూ గమనించుకోవాలి. మీ చుట్టుపక్కల ఏదైనా సరే మీ ఊర్లలో కూడా ఎక్కడైనా సరే ఇటువంటి బండ్లు కనిపిస్తే ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. ఈ రోజు ప్రతి ఒక్క మండల్లో కూడా ప్రతి ఒక్క విలేజ్లో కూడా విలేజ్ సెక్యూరిటీ గ్రూప్స్ ఆల్రెడీ మనం ఫామ్ చేసినాము. వాళ్ళు పెట్రోలింగ్ చేస్తున్నారు నైట్ పూట అండ్ వాళ్ళు ఊర్లో యూత్ కానీ వాలంటీర్స్ కానీ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, వాళ్ళందరూ కూడా ఎక్కడన్నా వాళ్ళ ఊర్లో కానీ ఈ సస్పిషియస్గా పర్సన్ కానీ బైక్ మీద తిరగడము నెంబర్ ప్లేట్ లేకుండా ఉంటే ఇమ్మీడియట్గా మనకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. సో ఈ సందర్భంగా ఈ విలేజ్ వాలంటీర్స్ని, విలేజ్ యూత్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సిపి రాచకొండ గారి తరఫున నా తరఫున కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. గత ఏడాదితో కంపేర్ చేస్తే ఈ ఏడాది ఈ సమ్మర్ స్టార్ట్ అయ్యి 1 month అయింది. ఆల్మోస్ట్గా ఏడాది అఫెన్సెస్ సగానికి సగం తగ్గిపోయినాయి. ఓన్లీ బికాస్ ఆఫ్ ద విలేజ్ వాలంటీర్ ఒక వ్యవస్థ వల్ల. ప్రతి ఒక్క విలేజ్లో కూడా మేము నైట్ వాట్సాప్లో మానిటర్ చేస్తున్నాము. వాళ్ళు విలేజ్ మొత్తం తిరుగుతూ ఉన్నారు, చాలా ఉత్సాహంగా అండ్ చాలా విల్లింగ్గా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. దానివల్ల ప్రతి ఒక్క విలేజ్లో కూడా సెక్యూరిటీ వాళ్ళ ద్వారా మనకి వస్తుంది. అండ్ మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్క విలేజ్ కూడా సెక్యూరిటీ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ అయిన టాస్క్ అది. కాబట్టి విలేజ్ వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్తో చేతులు కలిపి ఈ వ్యవస్థలో ఒక భాగస్వామ్యం తీసుకొని వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తే సొసైటీకి కూడా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్.
అడ్డగించి దాన్ని ఆపి మెడలోంచి చైన్ లాక్కోవడం జరిగింది. అది జరిగిన తర్వాత ఇమ్మీడియట్ గా మన క్రైమ్ టీమ్స్ ఒక 3 టీమ్స్ ఫామ్ అయినాయి. మన ఇన్స్పెక్టర్ ప్రభాకర్, మన సంతోష్ అండ్ శివనాథ్ ఈ ముగ్గురు ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ అయిపోయి దాన్ని వెతకడం స్టార్ట్ చేసినారు. అండ్ సీసీ కెమెరాస్ అన్ని కూడా లీడింగ్ తీసుకోవడం స్టార్ట్ చేసినారు. సో 2 days బ్యాక్ మనకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ తోటి సీసీ కెమెరాస్ అన్ని కూడా జల్లడబడితే మనకి ఈ పర్సన్ మన లోకల్ ఏరియా నుంచి అంటే భువనగిరి నుంచే రావడం అన్నట్టుగా ఒక లీడ్ దొరకడం తోటి మొత్తం వెరిఫై చేసుకొని మొత్తం డేటా అంతా అనాలిసిస్ చేస్తే ఆయన ఈ అక్యూజ్డ్ మధు అతని వేరియబుల్స్ అన్ని కూడా దొరకడం జరిగింది. సో ఈ మధు ఒక ట్రాక్టర్ డ్రైవరు. ఇతను కొన్ని ఆర్థిక ఇబ్బందులు అండ్ ట్రాక్టర్ కి ఈఎంఐ కట్టడానికి డబ్బులు సరిపోక ఈ రాంగ్ రూట్ ఎంచుకొని దాంట్లో ఎక్కడన్నా ఇట్లా సోలోగా వెళ్తున్నారా లేడీస్ కానీ లేకపోతే ఒంటరిగా వెళ్తున్నారా అని అతను వెయిట్ చేసి ఆ దారిలో వెళ్ళి వాళ్ళని అడ్డగించి తీసుకున్న ప్లాన్ చేశాడు. ఇతను ముందు ప్రీవియస్ గేమ్ అఫెన్స్ లేవు, ఇది ఫస్ట్ అఫెన్స్ ఇతను ఇక్కడ చేయడం జరిగింది. సో ఈ విక్టిమ్ దగ్గర నుంచి 4 తులాస్ గోల్డ్ అతను తీసుకొని అక్కడ నుంచి పారిపోయి దాన్ని ఎక్కడ ముత్తూస్ ఫైనాన్స్ లో దాన్ని పెట్టి క్యాష్ తీసుకోవడం జరిగింది. సో ఆ ముత్తూస్ ఫైనాన్స్ నుంచి కూడా మనం ఆ గోల్డ్ ని కూడా రికవరీ చేసినాము. అది కోర్టుకు క్యాష్ తీసుకోవడం జరిగింది. సో ఆ ముత్తూస్ ఫైనాన్స్ నుంచి కూడా మనం ఆ గోల్డ్ ని కూడా రికవరీ చేసినాము. అది కోర్టుకు సబ్మిట్ చేస్తాము. అండ్ ఈ పర్సన్ కూడా ఈ రోజు జ్యుడిషియల్ కస్టడీకి మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తాము. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కూడా పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఇంకా మొత్తం కూడా వెరిఫై చేస్తాము. సో ఈయన ఈ అఫెన్స్ చేసేటప్పుడు ఈయన నెంబర్ ప్లేట్ ని కూడా ఒక వైట్ స్టిక్కర్ తోటి కవర్ చేయడం జరిగింది. సో వైట్ స్టిక్కర్ తోటి నెంబర్ ప్లేట్ పడకుండా అతను కన్సిడర్ చేసుకొని ఈ అఫెన్స్ జరిగిన తర్వాత మళ్ళీ ఆ స్టిక్కర్ పీకేసి ఇతను వెళ్ళడం జరిగింది. సో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, పబ్లిక్ లో అవేర్నెస్ క్రియేట్ చేయండి. నెంబర్ ప్లేట్ లేని బండ్లు మీ పరిసర ప్రాంతాల్లో తిరిగితే ఏదో ఒక రోజు అఫెన్స్ జరుగుతున్నట్టుగానే మనం గుర్తుంచుకోవాలి, దాన్ని కన్విన్స్ చేసుకోవాలి. అండ్ నెంబర్ ప్లేట్ లేని బండి కనిపిస్తే ఐదర్ అది క్రైమ్ చేయడానికి యూజ్ చేసే వెహికల్ అయి ఉండొచ్చు, లేకపోతే క్రైమ్ లో దొంగలించబడ్డ వెహికల్ అయి ఉండొచ్చు. సో ఇదొకటి అందరు గుర్తుంచుకోవాలి. ఈ ఎంటైర్ 5 days లో మనము కేసు డిటెక్షన్ చేసినాము. ఈ మొత్తం కేసు డిటెక్షన్ లో చాలా అత్యద్భుతంగా మనకి SI2 మన శివనాథ ప్రసాద్ గారు చాలా ఎఫర్ట్స్ పెట్టినారు. మన ఇన్స్పెక్టర్ గారు ప్రభాకర్ కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టినారు. అండ్ మొత్తం లీడర్షిప్ కూడా మన ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. సో అందరికి కూడా సిపి రాచకొండ తరఫున అండ్ నా తరఫున కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. బండి కూడా ఆథరైజ్డ్ సెల్లర్స్ డీలర్స్ ఉంటారు, వాళ్ళ ద్వారానే కొనుక్కోవాలి. అండ్ నెంబర్ ప్లేట్ లేనివి, డాక్యుమెంట్స్, ఆర్సీ బుక్ లేనివి ఇవన్నీ కూడా బండి కొనొద్దు. అండ్ రెండవది ఈ దొంగ బంగారం కొనుక్కోవడం. ఇప్పుడు పెద్ద పెద్ద ఫైనాన్స్ కంపెనీస్ వీళ్ళే కొంటున్నారు, వాళ్ళ మీద కూడా యాక్షన్ స్టార్ట్ చేసినాం. 411 CRPC కింద వాళ్ళకు కూడా నోటీస్ పంపించినాము. ఎటువంటి బంగారం అయినా సరే, చిన్న వ్యాపారులు కావచ్చు, పెద్ద వ్యాపారులు కావచ్చు, వాళ్ళకి డాక్యుమెంటేషన్ కానీ బిల్లు లేకుండా ఎటువంటి బంగారం పొందరాదు. ముఖ్యంగా ఎప్పుడైతే పుస్తక తాడు కానీ చైన్ కానీ వచ్చినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్ గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడంలో మిస్టేక్ ఉంటే తర్వాత అది వాళ్ళ దగ్గర నుంచి రికవర్ అయితే వాళ్ళు కూడా క్రైమ్ లో పార్ట్నర్ అవుతారు. కాబట్టి వాళ్ళ మీద కూడా FIR నమోదు చేయబడుతుంది.